నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం. ప్రభుత్వ తీరుపై విపక్షాల నిరసన గళం. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్పై విపక్షాల అవిశ్వాస తీర్మానం. కొందరు సభ్యులపై చర్యలు తీసుకునే అవకాశం. రైతుల సాధికారతకు బిల్లులు తోడ్పడతాయని ప్రధాని హర్షం. మద్దతు ప్రకటించిన వైకాపా, స్పష్టత కోరిన తెలుగుదేశం. ఆలయాలపై దాడులు తగవన్న తెలుగుదేశం. సంప్రదాయాల్ని వైకాపా హరిస్తోందంటూ ఆగ్రహం. రాష్ట్రంలో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా వ్యాప్తి. కొత్తగా 7,738 మందికి పాజిటివ్, 57 మరణాలు. నెల్లూరులో ఉధృతంగా పెన్నా నది ప్రవాహం. పొర్లుకట్టలో లోతట్టు ప్రాంతాలు జలమయం. వ్యవసాయ రంగంలో సంస్కరణలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులకు పార్లమెంటు ఉభయ సభలో ఆమోదం లభించింది. గురువారం లోక్సభ ఆమోదం పొందిన రైతు ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య బిల్లు, రైతుల ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లులు ఇవాళ రాజ్యసభలోనూ ఆమోదం పొందాయి. విపక్షాల నిరసనల మధ్య మూజువాణి ఓటుతో బిల్లులు ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ ప్రకటించారు. వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం ప్రతిపాదించిన రైతు ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య బిల్లు, రైతుల ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించింది. విపక్షాల అభ్యంతరాలు, నిరసనల మధ్య వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇవాళ ఉదయం బిల్లులని రాజ్యసభలో ప్రవేశపెట్టిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వీటి వల్ల అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతుల ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలగదని, రైతుల పంటలకు మెరుగైన ధర దక్కాలి అన్న ఉద్దేశంతోనే బిల్లులను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. मैं सभापति महोदय आपके माध्यम से सदन को भी और देश के किसानों को भी यह विश्वास दिलाना चाहता हूं, ये विधेयक एमएसपी से संबंधित नहीं है। एमएसपी सरकार का प्रशासकीय निर्णय है। मैंने भी लोकसभा में आश्वस्त किया है, माननीय प्रधानमंत्री जी ने भी एमएसपी के बारे में अपनी बात कही है। एमएसपी जारी थी, जारी है और आने वाले कल में भी जारी रहेगी। इन विधेयकों के माध्यम से किसानों के जीवन में एक अभूतपूर्व बदलाव आएगा। इस पर विचार किया जाए और इन विधेयकों को समर्थन मिले. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు వ్యవసాయ బిల్లుల్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చాలని ఈ బిల్లులు తీసుకువచ్చారన్న విపక్షాలు కనీస మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం జరిపే పంట సేకరణ విధానానికి ముగింపు పడుతుందని ఆరోపించాయి. రైతులకు మరణ శాసనమైన ఈ బిల్లుల్ని ఆమోదించేందుకు సిద్ధంగా లేమని తేల్చి చెప్పాయి. कि ये जितने बिल आज लेकर आए हैं ये कंप्लीटली इल कंसीव्ड हैं, इल टाइम्ड हैं और कांग्रेस पार्टी इनको सीधे रूप से रिजेक्ट करती है कि हम ये किसानों के डेथ वारंट्स पर किसी हाल में साइन करने को तैयार नहीं। सर, एग्रीकल्चर और मार्केट जो है ये स्टेट सब्जेक्ट्स हैं शेड्यूल 7 के नीचे ऑफ द कॉन्स्टिट्यूशन, और ये प्रेजेंट ऑर्डिनेंस और बिल्स जो हैं ये जो फेडरल कोऑपरेटिव हमारा स्पिरिट है इसके खिलाफ है. వ్యవసాయ బిల్లులపై విపక్షాలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డ టీఎంసీ సభ్యుడు డెరెక్ ఒబ్రెయిన్ ప్రతిపక్షాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. బిల్లులు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయన్న సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ కార్పొరేట్ల విస్తరణకు దోహదపడేలా ఈ బిల్లులు రూపొందించారని ఆరోపించారు. डबल फार्मर इनकम बाय 2022 आपने बोला at current rates farmer income will not be double before 2028 at current rates. One headline, we are opposing this MSP. Please understand, in the food security system, if it was a body, heart, lungs, kidney, brain, MSP is only one of the four. We are opposing the entire thing. Why? State's role, MSP, PDAS, public procurement. On all four, so don't bring this debate down to MSP only. जिसकी वजह से सत्ताधारी दल न डिबेट करना चाहता है, न डिस्कस करना चाहता है. दे आर जस्ट रसिंग थ्रू द बिल्स. इतने महत्वपूर्ण बिल तो विपक्ष के नेताओं से भी बात करें,
और देश के तमाम किसान संगठनों से बात करें। आपने कोरोना के नाम पर ये सब अध्यादेश जारी कर दिया और बिल लाए, किसी से कोई पूछा नहीं, क्योंकि जो कुछ है सब किसान विरोधी है। అనంతరం బిల్లుల ఆమోద ప్రక్రియ చేపట్టే సమయంలో తృణమూల్ నేతృత్వంలో విపక్ష సభ్యులు పోడియంపైకి దూసుకువెళ్లి అధికారిక పత్రాలను చింపేశారు. పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ గందరగోళం మధ్య సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన వెంటనే మూజుబాని ఓటుతో బిల్లుల్ని ఆమోదించింది. విపక్ష సభ్యుల నినాదాల మధ్యే సవరణ తీర్మానాలు వీగిపోగా బిల్లుల ఆమోదం పొందినట్లు డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. సభను సోమవారానికి వాయిదా వేశారు. Shri Narendra Singh Tomar to move that the bill be passed. Motion moved that the bill be passed. The question is that the bill be passed. Those in favor will please raise their hands and say aye. Those against will please raise their hands and say no. I think the ayes have it, the ayes have it, the ayes have it, the bill is passed. The bill is passed. The House stands adjourned till 9 a.m. on Monday, the 21st September 2020. సభ వాయిదా వేసినప్పటికీ విపక్ష సభ్యులు రాజ్యసభలోనే కాసేపు ఆందోళన చేశారు. కాంగ్రెస్, తెరాస, శిరోమణి అకాలీదళ్ సహా 14 పార్టీలు ఈ బిల్లుల్ని వ్యతిరేకించగా వైకాపా ఈ బిల్లులకు మద్దతు పలికింది. పార్లమెంట్ ఆమోదం పొందిన బిల్లులు రాష్ట్రపతి ఆమోదం అనంతరం చట్టరూపం దాల్చనున్నాయి. వ్యవసాయ బిల్లుపై రైతులు తీవ్ర ఆందోళనతో ఉన్నారని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో మాట్లాడిన కనకమేడల బిల్లుపై స్పష్టత ఇవ్వాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు నివారించాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, సర్కారు విధానాల వల్ల రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. Farmers have serious concern about this bill. As per the bill, without paying market fees, corporate sector, they will purchase agricultural products outside the market through brokers according to price fixed by them and required quantity. AMC system will be collapsed. Farmers have to be depend on the mercy of the corporate sector. Concern is that would be away the minimum selling price, leading to exploitation of farmers. The government has to clarify it. Since there is no restriction to store the agricultural products, corporate sector may store the entire stock. They can control the demand supply system and may seek more profits. Ultimately, consumer has to pay more price, whereas the farmers cannot bet minimum support price. We have to prevent the suicides of the farmers all over the country, in particular in the state of Andhra Pradesh. Since AP government totally working against the farmers, suicides are more in the farmers due to policies of the AP government. Ultimately, the government has to clarify all these issues and issue assurance to the farmers and to clarify all these things in the bills by the Honourable Minister. రాజ్యసభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వైకాపా మద్దతిచ్చింది. గతంలో దళారీల దయాదాక్షిణ్యాలపై రైతులు బతికారన్న విజయసాయిరెడ్డి ఈ బిల్లుల ద్వారా గిట్టుబాటు ధర దక్కుతుందన్నారు. అలాగే నచ్చిన చోట పంట అమ్ముకోవడం వల్ల రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఏపీలో రైతు భరోసా కింద సీఎం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని విజయసాయిరెడ్డి చెప్పారు. Sir, a farmer who toils day and night in his fields faces two problems. Problem number one is whether he shall be able to get the right price for his produce. Number two, whether he will be able to sell at a reasonable rate. At what rate? These two problems farmer is facing. Sir, by allowing contract farming, the farmer is assured of the sale price for his produce at a predetermined price. This is one advantage. And the risk therefore is transferred from the farmer to the buyer. Sir, secondly, the bill free farmers from the coercion of the licensed middlemen. As the farmers could till now sell only to the licensed middlemen, and the middlemen found it easy to farm cattle and these markets and offer low prices to the farmers, this will be prevented by passing this bill.
రాజ్యసభలో వ్యవసాయ బిల్లులపై చర్చ సందర్భంగా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కాంగ్రెస్పై విమర్శలు చేయడం గందరగోళానికి కారణమైంది. గతంలో ఇలాంటి బిల్లుల గురించి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిందని విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ విజయసాయిరెడ్డి విమర్శల్ని ఖండించారు. ఆ మాటల్ని రికార్డుల నుంచి తొలగించాలని పట్టుబట్టారు. Committees act and make trade in agricultural produce, including exports and interstate trade, free from all restrictions. This is the manifesto what they have released. And point number 2, sir, we will establish farmer markets with adequate infrastructure and support in large villages. This is what exactly the government is doing now. What is this hypocrisy? Why are they opposing this bill? There is no reason for Congress party to oppose this bill. Why are they changing their stand now? This is the Congress manifesto which has been disclosed and released to the public. And this Congress manifesto, their president photo is also there, their symbol is also there. The rules forbid a member from making expressions which are accusatory and abusive. I want the member who has spoken just now to retract and apologize to this House the kind of language that has been used. No, we will take it. Against the Congress party. The party which... No, we will definitely take it. Please sit down, sir. Sir, we will this country's freedom. Sir, is there history? Even the... Anand Sharma ji, if there is anything, we will take out from the... రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణపై 12 విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానమిచ్చాయి. వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో హరివంశ్పై అవిశ్వాస తీర్మానం ఇచ్చినట్లు కాంగ్రెస్ ఎంపీ అహ్మద్ పటేల్ వెల్లడించారు. దేశ చరిత్రలో ఇది చీకటి రోజని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య సంప్రదాయాలకు డిప్యూటీ చైర్మన్ తూట్లు పొడిచారని విమర్శించారు. నిరసనలు జరుగుతున్న సమయంలో సభ రేపటికి వాయిదా వేయాలని కోరినప్పటికీ డిప్యూటీ చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. సంబంధిత మంత్రి సమాధానమిచ్చిన అనంతరం ఓటింగ్ నిర్వహించాలని కోరినప్పటికీ డిప్యూటీ చైర్మన్ వినిపించుకోలేదని తెలిపారు. కాంగ్రెస్, తెరాస, సిపిఐ, సిపిఎం, ఆర్జేడీ ఇతర పార్టీలతో కలిసి అవిశ్వాస తీర్మానం ఇచ్చినట్లు వెల్లడించారు. వ్యవసాయ బిల్లులపై ఓటింగ్ జరపాలని కోరగా డిప్యూటీ చైర్మన్ తిరస్కరించడంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో చోటు చేసుకున్న పరిణామాలపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ మంత్రులు, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, లోక్సభ, రాజ్యసభ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇవాళ రాజ్యసభలో జరిగిన ఘటనలు, సభా సమయం తగ్గించే విషయంపై చర్చించినట్లు సమాచారం. కీలకమైన వ్యవసాయ బిల్లులకు పార్లమెంటు ఆమోదం లభించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారతీయ వ్యవసాయ రంగంలో ఇదో చారిత్రక సందర్భంగా అభివర్ణించారు. రైతులకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు, రైతుల సాధికారతకు ఈ బిల్లులు తోడ్పడతాయంటూ ట్వీట్ చేశారు. దళారులు, ఇతర అడ్డంకులతో దేశంలోని రైతులు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నారన్న మోదీ పార్లమెంట్లో వ్యవసాయ బిల్లుల ఆమోదం ద్వారా అలాంటి ప్రతికూలతల నుంచి అన్నదాతలకు స్వేచ్ఛ లభించిందన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి సౌభాగ్యవంతులు చేయాలన్న ప్రయత్నాలకు ఈ బిల్లులు ప్రేరణగా నిలుస్తాయన్నారు. వ్యవసాయ రంగంలోకి సాంకేతికతను తీసుకురావాల్సిన అవసరం ఉందన్న మోదీ బిల్లుల ఆమోదం ద్వారా రైతులకు సాంకేతికత అందుబాటులోకి రావడం సహా పంటల ఉత్పత్తి పెరుగుతుందని అన్నారు. కనీస మద్దతు ధర, పంట ఉత్పత్తుల సేకరణ కొనసాగుతాయని మరోసారి స్పష్టం చేశారు. రైతులకు ఉపయోగకారిగా ఉంటూ వారి భవిష్యత్తు తరాలకు మంచి జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని ట్వీట్ చేశారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇంటి ముందు ఎన్ఎస్యుఐ శ్రేణులు ఆందోళనలు చేశాయి. రైతుల్ని కాపాడాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. పంజాబ్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కిసాన్ ఆక్రోష్ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. చండీగఢ్ నుంచి ఢిల్లీ వరకు ఈ ర్యాలీ సాగనుంది. రైతుల ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీస్తోందని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. వ్యవసాయ బిల్లుల్ని వ్యతిరేకిస్తూ హర్యానాలోని అంబాలాలో రైతులు ఆందోళనలు చేపట్టారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేసేందుకు రైతులు ప్రయత్నించడంతో పోలీసులు భారీగా మోహరించారు. రాష్ట్రంలో మరో 7,738 మందికి కరోనా సోకింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,260 పాజిటివ్ కేసులు వచ్చాయి.
పశ్చిమ గోదావరి జిల్లాలో 1005 మంది బాధితులయ్యారు. మిగిలిన జిల్లాల్లో కొంతమేర ఉధృతి తగ్గింది. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 6,25,514కు చేరింది. ఇక కోవిడ్ కాటుకు మరో 57 మంది మృతి చెందారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 8 మంది ప్రాణాలు విడిచారు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 7 చొప్పున మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో కరోనా దెబ్బకు ఇప్పటి వరకు 5,359 మంది బలయ్యారని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 78,836గా యాక్టివ్ కేసులుండగా మొత్తం 5,41,319 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 51,04,131 పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. సోమశిల జలాశయం లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయడంతో పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ముందస్తు సమాచారం లేకుండా అధికారులు గేట్లు ఎత్తడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని లోతట్టు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు వద్ద పెన్నా నది పరవళ్లు తొక్కుతోంది. సోమశిల జలాశయం పూర్తిగా నిండడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నెల్లూరు నగరానికి పక్కనే పారుతున్న పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పెన్నా వారధి వద్ద దాదాపు 1,50,000 క్యూసెక్కులకు పైగా నీరు ప్రవహిస్తోంది. వరద ప్రవాహం మరో 4 రోజులు కొనసాగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. సోమశిల గేట్లు ఎత్తడంతో పరిసర ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. నెల్లూరులోని పొర్లకట్ట, వెంకటేశ్వరపురం, జనార్దన్ రెడ్డి కాలనీ, జయలలితా నగర్ ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. సంగం మండలం వీర్లగుడిపాడు గ్రామం పూర్తిగా మునిగిపోయింది. ముందస్తు సమాచారం లేకుండా గేట్లు ఎత్తడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు ఆవేదన చెందారు. గ్రామస్తుల్ని బోట్ల సాయంతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వీర్లగుడిపాడు గ్రామాన్ని కలెక్టర్ చక్రధరబాబు పడవలో వెళ్లి పరిశీలించారు. రిజర్వాయర్ నుంచి నీళ్లు వదిలినప్పటి నుంచి గేట్లన్నీ ఎత్తేశారు. ఇది గతంలో ఏమైందంటే 10 సంవత్సరాల క్రితం మాకు ఇలాగే వరదలు వచ్చేటివి. ఇప్పుడు ఏమైందంటే ముందస్తు సమాచారం ఏమి లేకపోయేటప్పటికి నీళ్లు ఫస్ట్ కొంత రావడం, అవి ఎక్కువైపోయి ఒక 100 ఇళ్ళు పైగా మునిగిపోయాయి. ఇక్కడ ఇదే ఫ్లోలో ఇంకో 2-3 అడుగులు గాని పెరిగిపోతే అవి ఒక 1000 ఇళ్ళు పైగా మునిగిపోయి ఒక 5,000 నుంచి 10,000 మంది బాగా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంటది. ఆ ఇంట్లో నీళ్ళు అనేది పోయినాయి, సామాన్లన్నీ కొట్టుకొని పోయినాయి సార్. నేను కుంటిదాన్ని, నేను తీలేకపోయాను. ఇంట్లో నుంచి బియ్యాలు అన్ని వెళ్ళిపోయినాయి సార్ నీళ్ళల్లోనే. ఈ కరోనా దానికి పాపం తినేదానికి లేక పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినా కానీ ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి అన్ని తడిసిపోయినాయి. సామాన్ల పర్మిషన్లు అన్ని తడిసిపోయినాయి. అన్ని బయటకు పట్టాము. ఎవరు కూడా అధికారులు వచ్చి పట్టించుకోలేదు. వచ్చి చూసిపోయారే గానీ వాళ్ళకి ఆర్థిక సహాయంగా గానీ బియ్యం గానీ ఏమంది లేదు. పెన్నా వరద ప్రవాహంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు జనసేన పార్టీ చేయూతనందిస్తోంది. నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జనసేన నేతలు బాధితులకు ఆహారం పొట్లాలు అందజేశారు. వైకాపా నేతలు కలియుగ దైవాన్ని కూడా అవమానిస్తున్నారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. హిందూ మత సంప్రదాయాలను వైకాపా ప్రభుత్వం మంటగలుపుతోందని ఆరోపించారు. అభివృద్ధి వికేంద్రీకరణ లేదు కానీ దేవాలయాలపై దాడులు వికేంద్రీకరణ మాత్రం పక్కాగా జరుగుతోందని మండిపడ్డారు. హిందూ మతంపై జగన్ పూర్తి కసితో ఉన్నారని దుయ్యబట్టారు. తిరుమలలో డిక్లరేషన్పై సంతకం చేయడం జగన్కు ఇష్టం లేకపోతే ఎన్నో ఏళ్లుగా ఆచరిస్తున్న విధానాన్ని వైవి సుబ్బారెడ్డి మారుస్తారా అని ప్రశ్నించారు. హిందూ మత సంప్రదాయాలకు విరుద్ధంగా తీతితే నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమని కళ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి హంసవాహన సేవను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.